గురువుగారు, ఇంట్లో ధనధాన్యం సమృద్ధిగా ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. అయితే ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలన్నా, లక్ష్మి అనుగ్రహం కలగాలన్నా ఎటువంటి నియమాలను పాటించాలి? మొదటిది, ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ రాగి చెంబులో నీరు పోసి అందులో కొన్ని పుష్పాలు వేసి ఉంచడం. ఎల్లప్పుడూ ఇంటిలో నీటి కొరత లేకుండా చూసుకోవడం, ఇది వాస్తుపరమైన నియమం. రెండవ నియమం, పూజాగృహంలో తప్పనిసరిగా పూజ వేదిక పైన రాగి చెంబులో లేక వెండి చెంబులో నీరు పోసి ఉంచడం. అలాగే కలశ పూజ చేసిన అనంతరం కలశంలో ఉండే నీటితో పరమాత్ముడిని అభిషేక సేవ చేసిన అనంతరం ఆ కలశంలో తిరిగి నీరు పోసి ఉంచడం. కలశం ఖాళీగా ఉంచకూడదు. నీరు ప్రాణశక్తికి ప్రతీక. వాస్తుపరమైన ఈ నియమాలతో పాటుగా వండిన ఆ అన్నం గిన్నె వంట పాత్రలపైన గరిటెతో టక్క 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 శబ్దం చేస్తూ ఉంటారు. అలా శబ్దం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. ధనం ఉండదు. శబ్దం చేయకూడదు, చిటికెలు వేయకూడదు. పలువురు మర్చిపోయే అంశం ఏమిటి అంటే, ఇంట్లో మాటి మాటికి చిటికెలు వేస్తూ కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఇల్లాల్ని కూడా ఇలా చిటిక వేసి పిలుస్తూ ఉంటారు. అది మనలో ఉండే దురహంకారాన్ని సూచించే అంశం అవుతుంది. చిటిక వేయకూడదు. క్షణంలో వచ్చేస్తాను అని ఇలా చిటిక వేస్తారు. చిటిక వేయకూడదు, ఆ ఇంట్లో ధనం ఉండదు అంటుంది ఆచారకాండ. అలాగే అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఇంట్లో ఎవరు ఏడవకూడదు. గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలు, అసూయలు, వేళ్ళు మెటికలు విరవడాలు అనేవి కూడదు. ఈ మెటికలు విరిచే సమయంలో శబ్దం వస్తుంది. అందులో చేరిన ఆ శబ్దం కారణంగా మనకు నొప్పులు ఇవన్నీ కూడా అంటారు యోగ శాస్త్రజ్ఞులు. కానీ మెటికలు విరిచే సమయంలో మన మనస్సు చాలా అసూయతో, జుగుప్సాపూరిత ఆలోచనలతో ఉంటుంది. కనుక మెటికలు విరవకూడదు. అన్నం పాచిపోయేంత ఇంట్లో ఉండకూడదు, వినియోగించాలి. ఏ ఇంట్లో అన్నం పాచిపోతుంటుందో ఆ ఇంట్లో ధనం ఉండదు. అలాగే ఏ ఇంటిలో తైలం ఉన్నప్పటికీ మాటి మాటికి దీపం కొండకెక్కుతుంటుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మి ఉండదు. తులసి ఇంట్లో ఉండాలి, దీపం వెలగాలి, ఇల్లాలి కంట నీరు రాకూడదు, ఇంట్లో పెడబెబ్బలు ఉండకూడదు. అలాంటి ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది.